5 years ఒక కోడు భాయ్ బచ్చా ఆగయా అంటే పిల్లోడు వచ్చేసాడు. ఇది రీసెంట్గా ఒక డ్రగ్ పెడ్లర్ దొరికాడు. అతని పేరు సందీప్. ఇతను ఒక 5 కేజీల గంజాయి తెచ్చుకుంటాడు. దానిని 50 గ్రాములు 100 గ్రాముల ప్యాకెట్లు సర్దేస్తాడు. ఒక్కో ప్యాకెట్ 1000, 2000, 3000 అన్నట్టు అమ్ముతాడు. ఇతను వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఓకే, ఇక అందులో ఐ థింక్ వాట్సాప్లో బ్రాడ్కాస్ట్ అనేది ఉంటుంది. ఎవరు వస్తున్నారు ఏంటంటే వాళ్ళకి తెలియదు. బట్ ఆ బ్రాడ్కాస్ట్లో నువ్వు ఒక మెసేజ్ పెడితే వాళ్ళందరికీ వెళ్ళిపోయేది. మీ అందరూ చాలా మంది తెలిసి ఉంటుంది. సో అలా ఇతని దగ్గర బ్రాడ్కాస్ట్ దానిలో ఒక 100 మంది ఉన్నారు. దానిలో ఇతను మాలేట్ చెప్పాడు, అరే బాబు నువ్వు మాల్ వచ్చింది, మాల్ వాళ్ళకి ఎలా అందిస్తావు ఏంటో అంటే చెప్పాడు. దెన్ పోలీసులు చాలా తెలివిగా ఆ నెంబర్ నుంచి భాయ్ బచ్చా ఆగయా అని చెప్పేసి పెట్టాడు. ఎక్కడికి వస్తారా ఏంట్రా అది కూడా చెప్పాడు. దెన్ పక్కాగా పోలీసులు సివిల్ డ్రెస్సులు మొత్తం రెక్కి అనబడదాం దాన్ని మొత్తం ఎక్కడ నిఘా వస్తున్నారు. ఎవర్రా ఏంట్రా అంటే బాబోయ్ దేవుడు ప్రసాదం వచ్చిందంట, పదండి తీసుకుందాం అంటూ 3 పిల్లలు. పిల్లోడు వాళ్ళకున్నాడు. ఆ పిల్లోడిని కూడా సర్లే వెళ్ళేదారిలో పార్సల్ తీసుకుని మనం వెళ్ళిపోదాంలే అని ఆ భార్యాభర్త పిల్లలు వచ్చేసారు. ఇలా మాదాపూరు, కుక్కడపల్లి, గచ్చిబౌలి, మొత్తం లింగంపల్లి ఆ ఏరియానే 2 గంటల వ్యవధిలో మొత్తం 14 మంది అదుపులోకి తీసుకున్నారు. వీరిలో భార్య, వాళ్ళ కొడుకు, భర్త అన్నామే. ఆ భర్త టెస్ట్ చేస్తే తెలిసింది వాడు గంజాయి బ్యాచ్. భార్యకి బిడ్డగా సంబంధం లేదు, బట్ వాళ్ళని కూడా తీసుకుని వచ్చాడు గంజాయి తీసుకోవడానికి. ఇంకొకరు భార్య భర్త వచ్చారు. వీళ్ళు అత్యధికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. నేను ఇప్పుడు ఐశ్వర్య అని ఓపెన్గా చెప్తున్నాను, ఇది పోలీసులైనా మీతో ఎవరైనా సరే. రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో గంజాయి ఎంత ఈజీగా దొరుకుతుందంటే వాడు సిగరెట్ తాగుతున్నాడా గంజాయి తాగుతున్నా కూడా తేడా తెలియట్లేదు. స్మెల్ అయితే నాకు వేరేలా తెలుస్తుంది. వాకింగ్ చేసేటప్పుడు పార్కుల దగ్గరైనా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంచెం నిర్మానుష్య ప్రాంతాలైనా, లేదా అకస్మాత్తుగా ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు ఇంట్లో నుంచి అయినా యాండోకాడ నుంచి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? ఈజీగా గంజాయి దొరుకుతుంది. ఆ మత్తు, ఆ కాసేపు ఫుల్ ఎంజాయ్ అండ్ రైట్ నిద్ర పట్టాలన్నా అలా, దాంతోడు గంజాయి దీంతో పాటు యాషర్ అని అది దొరుకుతుంది. ఇంకేముంది ఇలా. సో ఇప్పుడు ఏం చేశారు మరి? వచ్చిన వాళ్ళంతా ఎవరు? గంజాయి వినియోగదారుడు. గంజాయి వినియోగదారులు అంటే పోలీసుల భాషలు ఏంటి? పాపం బాధితులు, విక్టిమ్స్. బాధితులు. వాళ్ళని ఏం చేశారు? డి అడిక్షన్ సెంటర్కి పంపించారు. అక్కడ వచ్చేసి టెస్టులు మొత్తం చేస్తారు, అడగాల్సిన మొత్తం అడుగుతారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి, గంజా తాగకూడదని చాలా డేంజర్ అని చెప్పేసి నిద్ర పడుతున్న టాబ్లెట్లు రాస్తారు, లేదన్నప్పుడు డిప్రెషన్ అంటే కొంచెం మెడిసిన్ రాస్తారు, జాగ్రత్త అని చెప్తారు. ఇక పోలీసులతో వార్నింగ్ ఇస్తారు, ఈసారి దొరికితే మాత్రం లోపలేస్తారని చెప్పేసి వార్నింగ్ పంపిస్తారు. సో ఓవరాల్ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి? సినిమాలలో చూపిస్తారు కదా, ఓ చిన్న క్లూతో పెట్టేస్తారు. భాయ్ బచ్చా ఆగయా, వచ్చినట్టు గంజాయి అని చెప్పేసి కుప్పలు వచ్చారు. 2 గంటల 14 మంది. ఈ లిస్టులో మరి ఇంకెంతమంది ఏంటంటే ఇంకా రాను రోజుల్లో మరలా తెలిసింది. మరలా చెప్తున్నా, పోలీసులకు చెప్తున్నా, నార్మల్కి చెప్తున్నా, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, పెద్దలు కావచ్చు, గంజాయి జోలికి మాత్రం పోకండి. మత్తు అనేది ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమే. కొంతమంది ఏం కాదులే గంజాయి కాసేపు తాగి వదిలేస్తాం అని మాత్రం అని మాత్రం అస్సలు అనుకోవద్దు. అది మిమ్మల్ని లొంగ తీసుకునేది. దయచేసి జాగ్రత్త.